ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పట్టణ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి నేతలకు తినిపించారు. అనంతరం స్కందపురి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి సేవా సమితి చైర్మన్ పువ్వాడి మౌనిక ఇతర సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, షేక్ రఫీ, చదలవాడ కొండయ్య, ముచ్చు శ్రీను, తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, పట్టణ మహిళా అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలో గడువు పెడతా ఉన్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి అలాగే తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అతి తక్కువ టైంలోనే రాజ్యాధికారం తీసుకొచ్చి పేద ప్రజల మనసులో ఆయన చనిపోయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తూ ఉంటారు. ఆయన చేసినటువంటి అనేక సంస్కరణలు, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు చట్టం కానీ, పటేల్ పట్టవారి వ్యవస్థని తీసేసిన తర్వాత మండల వ్యవస్థను కానీ, ఆర్టీసీ డిపోలు కానీ ఎన్ని చూసినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి వారి గుండెల్లో కనిపిస్తూ ఉంటాడు. బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి చదువుకున్న వాళ్ళకి ఆ రోజు డబ్బులతో కూడా చూడకుండా చదువుకున్న ప్రతి యువకుడికి రాజకీయ అవకాశాలు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన ఆశయ సాధనం కోసం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా అదే బాటలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనేక ఒడిదుడుకులు ఏర్పడినా కూడా ఈ 4 వసంతాల్లో పార్టీని కార్యకర్తలు భుజానికి వేసుకొని గత చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తూ ఉన్నోళ్ళే కాలగర్భంలో కలిసిపోయారే కానీ 45 సంవత్సరాలతో ఎక్కడ చెక్కు చెదరని విశ్వాసంతో కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేస్తూ ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో కార్యకర్తగా మనందరికీ కూడా అదృష్టం కలిగి ఉందని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా. అటువంటి పార్టీలో మనందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం, తెలుగువారి కోసం మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ఆయన బాటలో 45 సంవత్సరాలు కంప్లీట్ 44 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఒక ప్రాంతీయ పార్టీగా 4 దశాబ్దాలు తెలుగువారికి సేవలు చేస్తూ ఉందంటే ఆ పార్టీకి ఉన్న కమిట్మెంట్ ప్రజల పట్ల అని చెప్పి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని మనందరం కూడా ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలని చెప్పి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నందమూరి
తారక రామారావు గారి ఆశయ సాధన కోసం మనందరం కష్టపడి పనిచేసి ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు వారి ఆత్మ గౌరవానికి కాపాడడానికి వెలుగులోకి వచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా మహిళలకి పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పిస్తూ ఎన్టీఆర్ గారు పునాది వేసిన ఈ తెలుగుదేశం పార్టీ మీద ఒక అద్భుతమైన భవనాన్ని, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ గారి స్ఫూర్తితోటి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని అమరావతిని రాజధానిగా నిన్న ప్రకటించడంతో ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నిన్న చూశారు. అందరూ కూడా శాసనసభలో ఏం జరిగిందో, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి కానుక, శాశ్వత రాజధాని అమరావతి, ఎవరు కదిలించని విధంగా భవిష్యత్తులో ఆంధ్రులకు ఒక రాజధాని ఉండాలి, ఏ రాక్షసుడు వచ్చినా కదిలించకూడదు, ఇప్పటిదాకా పడ్డ ఇబ్బందులు చాలు, ఇప్పటివరకు రాజధాని లేదని నిన్న మన శాసనసభ్యులు గారు కూడా వెళ్ళొచ్చారు. ఏకగ్రీవ తీర్మానంతో అమరావతిని ఆమోదించడం జరిగింది. దీన్ని ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి పంపించి అక్కడ కూడా పార్లమెంట్లో కూడా చట్టం చేస్తున్నందుకు ముందుగా మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన కూటమి నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. 29న హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీని ఆ రోజు స్థాపించడం జరిగింది. ఆ విధంగా పార్టీని స్థాపించిన తర్వాత ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఆ పార్టీని, మన తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత పార్టీకి ముందు రోజులు వేరు, పార్టీ స్థాపించిన తర్వాత రోజులు వేరు. పేద బలహీన వర్గాలకి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నో పదవులు అలంకరించడానికి ముఖ్య కారణం ఎన్టీ రామారావు గారు. అలాగే ఆయన మార్గాన్ని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో స్ఫూర్తితోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.